నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వేసవిలో తాగునీటి అవసరాల కోసం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్న జిల్లా యంత్రాంగం భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి తణుకులో ఘనంగా భీష్మ ఏకాదశి పర్వదిన వేడుకలు స్వామివారి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు తణుకులో స్కేటింగ్ తో పోటీపడ్డ బాల బాలికలు విజేతలకు బహుమతులు అందించిన రోటరీ క్లబ్ సభ్యులు తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేట బంగారుగూడెం గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభతో సందడి చేసిన ప్రజలు విగ్రహాలను ప్రతిష్ఠించిన ప్రముఖులు ఉండి మండలం పెదపుల్లేరు గ్రామంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సత్యమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు గరగల నృత్యాలతో కళకళలాడిన గ్రామం వైభవంగా నిర్వహించిన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలు కోలాహలంగా సాగిన స్వామివారి రథయాత్ర పాల్గొన్న రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ జాయింట్ కలెక్టర్ నిశాంతిలు వాడపాలెం గ్రామంలో ప్రజా దర్బార్ను నిర్వహించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశం ఢిల్లీ విజయంతో అమలాపురంలో సంబరాలు చేసుకున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచిన నాయకులు వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న శనివారం భక్తులు 7 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకున్న ప్రజలు ఢిల్లీలో బీజేపీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఈ పార్టీ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వేసవిలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించి తాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో శనివారం మీడియాకి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సమృద్దిగా తాగునీరు అందేలా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. వీటికి సంబంధించి చేపట్టాల్సిన పనులకు ప్రతిపాదనలను అందజేసి త్వరితగతిన వాటిని పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అధిక నీటి ఎద్దడి పరిస్థితులు లేకపోయినప్పటికీ ఈ వేసవిలో అన్ని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు సరిపడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సంబంధించి ప్రణాళికలను రూపొందించాలని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులను సూచించినట్లు వెల్లడించారు. టెట్ ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులు మెగా డిఎస్సీలో ఉపాధ్యాయ కొలువు కొట్టేందుకు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. వీరి లక్ష్య సాధనలో పాలకొల్లు ఎమ్మెల్యే రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తన వంతు తోడ్పాటునందిస్తున్నారు. వారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీ అవసరమైన మెటీరియల్ తో డిఎస్సీ రాసే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందిస్తున్నారు. డిఎస్సి ఉచిత కోచింగ్ సందర్భంగా మీ అందరికీ కూడా ఈ యొక్క పరీక్షలకి ఎట్లా మనం ప్రిపేర్ కావాలి, ఎట్లా మనం సెలెక్ట్ కావాలి అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు అటు తెలంగాణలో కూడా మంచి ప్రాచుర్యం అభిమానాన్ని సొంతం చేసుకున్నటువంటి ప్రగతి ఇన్స్టిట్యూట్ అవనిగడ్డ మరి ఈరోజు మీ అందరినీ కూడా ఈ క్లాసెస్ తీసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇచ్చేసి మంచి ఉత్తేజపూరితమైనటువంటి మనందరూ కూడా స్పీచ్ ఇచ్చినటువంటి పూర్ణ గారికి హృదయపూర్వకంగా మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇప్పుడు గారు టాప్ సక్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమి 5 అవర్స్ 8 అవర్స్ 16 అవర్స్ 18 అవర్స్ అట్లా చేస్తే డెఫినెట్ గా బ్రహ్మాండంగా జాబ్స్. ఎందుకంటే నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే నేను కూడా చాలా వరకు ఫస్ట్ లో కూడా ఇప్పుడు అప్లై చేశారు, ఇంకా 650 వరకు కూడా అప్లై చేశారు. నేను కూడా సరే అంత సీరియస్నెస్ ఉంటుందా, ఎందుకంటే కష్టపడి జాబ్స్ కొట్టాలనుకున్న వాళ్ళు ఎలాగ కోచింగ్కి, ఎందుకంటే ఇప్పుడు నేను ప్రగతిలో చూసాము వాళ్ళు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ నైట్ 10 వరకు చదువుకుంటున్నారు. వాళ్ళు లాస్ట్లో వాళ్ళకి అదే పని 24 అవర్స్. మన దగ్గరికి వచ్చేప్పటికి మీరు క్లాసెస్ ఉంటాయి, పార్ట్ టైం పని చేస్తారు, కొంతమంది ఇంటి దగ్గర పని చేస్తున్నారు, హౌస్ వైఫ్గా ఉన్నారు. భీష్మ ఏకాదశిని తణుకు ప్రాంతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని కేశవస్వామి దేవాలయానికి శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెలుగా
స్వామి అమ్మవార్లను ముస్తాబు చేశారు. పరమ పవిత్రమైన ఈ పర్వదినానికి మూల పురుషులు భీష్మ పితామహుడు. ధర్మశాస్త్రాలు క్షుణ్ణంగా తెలిసిన జ్ఞాని అయిన మహావిష్ణువుకు అతి ప్రీతికరమైన మాఘశుద్ధ ఏకాదశిని తన పేరుతో బహుమానంగా ఆ స్వామి నుంచి పొంది భీష్మ ఏకాదశిగా పిలిపించుకున్న భీష్మాచార్యుడు భారత ఆధ్యాత్మిక చరిత్రలో ప్రముఖునిగా పేరొందారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా భీష్మ ఏకాదశిని ఘనంగా నిర్వహించుకోవడం సనాతన సాంప్రదాయంగా వస్తోంది. దీనిని పురస్కరించుకుని కేశవస్వామి ఆలయంలో వివిధ దైవ కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో సీనియర్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకట కృష్ణారావుతో పాటు తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు, బసవ రామకృష్ణ దంపతులు పాల్గొని పూజలు చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి ముత్యాల సత్యనారాయణ పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా ఇరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామానికి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ అభివృద్ది కమిటీ అధ్యక్షులు ఆకేటి నరసింహారావు, అర్చకులు పరిమి ఫణిశర్మ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 200 మంది బాలబాలికలకు తణుకు మున్సిపల్ స్కేటింగ్ పార్కులో స్కేటింగ్ పోటీలను నిర్వహించారు. ప్రతిభా పాటవ్యాలను ప్రదర్శించి అత్యధిక పాయింట్స్ ను సాధించిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లతో పాటు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్రావు మాట్లాడుతూ విద్యార్థులకు కేవలం చదువే కాకుండా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు అవసరమన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి తమ క్లబ్ తరపున 40,000 రూపాయలను అందజేసినట్లు చెప్పారు. తణుకు మున్సిపల్ స్కేటింగ్ రేంజర్స్ అకాడమీ వారిచే మన తణుకులో నిర్వహించబడుతున్న ఈ స్కేటింగ్ ప్రోగ్రామ్ కాంపిటీషన్స్కి మరి సుమారు 200 మంది పైగా విద్యార్థులు అందరూ హాజరవడం జరిగింది. ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది. గతంలో కూడా ఇక్కడ జరిగినాయి. మరి వీటికి మన కోచ్ లావణ్య గారు వారు ఆధ్వర్యం వహిస్తూ మరి ఈ క్రీడల్లో వీరిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి వీళ్ళని ప్రోత్సహిస్తూ మన తణుకు ఎమ్మెల్యే గారు ఆర్మిల రాధాకృష్ణ గారి పేరెంట్స్కి వీళ్ళందరికీ కూడా అకామిడేషన్ అన్నీ కూడా చాలా చక్కగా చేపట్టడం జరిగింది. అదేవిధంగా మా రోటరీ క్లబ్ వారిచే ఈ వీళ్ళందరికీ కూడా ప్రైజెస్, మెమెంటోస్ ఇవన్నీ కూడా మా తణుకు రోటరీ క్లబ్ చే మేము స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఇంకా రోటరీ పూర్వ అధ్యక్షులు గమని రాంబాబు, వంగూరి హనుమంతరావు, సభ్యులు అక్కిన కాశీ విశ్వనాథం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తణుకు తొలి మున్సిపల్ కౌన్సిలర్ గా సేవలందించిన నల్ల కృష్ణవేణి, నల్ల అశోక్ మనవరాలు లివ్యా పుట్టిన సందర్భంగా శనివారం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆనందం వ్యక్తం చేశారు.
ఇందులో భాగంగా సంధ్యాజ్యోతి వృద్ధజనాశ్రమంలో ఉంటున్న 90 మంది మహిళలకు చీరలు, 24 మంది పురుషులకు పంచెలు అందజేసి భోజనాలు పెట్టారు. ఈ సందర్భంగా లబ్దిదారులు లివ్యాకు ఆశీస్సులు అందించి నాయనమ్మ తాతయ్యలను అభినందించారు. తణుకు రైల్వే స్టేషన్ రోడ్డు సమీపంలో ఉన్న శ్రీ బాల సరస్వతి మున్సిపల్ ఓరియంటల్ హైస్కూల్ కు చెందిన 10వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు సాయంత్రం నిర్వహిస్తున్న ప్రత్యేక క్లాసుల్లో పాల్గొంటున్న విద్యార్థులకు ప్రముఖ దాత చిట్టూరు సుజాత ఆర్థిక సహకారంతో స్వర్ణ లయన్స్ క్లబ్ తరపున అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ పరీక్షలు జరిగే వరకు ఈ సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి సుంకవల్లి చిరంజీవి కుమారి, మాజీ అధ్యక్షులు సుంకవల్లి శ్రీనివాస్, సభ్యులు పి పద్మావతి, కోడూరి కేదారేశ్వరరావు, ప్రధానోపాధ్యాయుని పట్టెం సుజాతలు పాల్గొన్నారు. తణుకు పాతూరు గణేష్ చౌక్ సెంటర్ కు చెందిన లలిత సహృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళల స్వయం అభివృద్ది కోసం 2 నెలల పాటు నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శిక్షణ పొందిన 30 మందికి చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నారీమణులు ఆర్థిక అభివృద్ది సాధించినప్పుడే సమాజాభివృద్ది సాధ్యపడుతుందన్నారు. నేను చేసిన సేవలన్నింటిలో కూడా నాకు చాలా ఇష్టమైన సేవగా నేను భావిస్తాను. ఎందుకంటే ఒక మిషన్, ఒక ఇంటికి ఒక ఆర్థిక యంత్రం. నాకు తెలిసి ఒక ఇంట్లో ఒక మిషన్ ఉందంటే ఆ మిషన్ ఆర్థిక యంత్రం. తర్వాత మనం ఇక్కడ గమనించవలసిన ఆ మిషన్ మహిళే కుట్టాలని లేదు. మన ఖాళీ ఉండి నేర్చుకుని ఉంటే కనుక భర్త కుట్టొచ్చు, ఖాళీగా ఉంటే ఇంకా ఉన్నతంగా ఉంటే కనుక మన బిడ్డలకు మనం నేర్పించి వారు కూడా ఖాళీ టైంలో అది నేర్పించవచ్చు. అలా ఇంటిళ్ళ పాతికి ఉపయోగపడుతుంది. కాబట్టి నేను అది ఒక మంచి ఆర్థిక యంత్రం అని చెప్పి నేను మిషన్ని. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మనుబర్తి లలిత మాట్లాడుతూ పేద మహిళల అభివృద్దే లక్ష్యంగా తమ సంస్థ కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇటువంటి సేవలను ఇక ముందు కూడా కొనసాగిస్తామని ఆమె తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీసీ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గూడూరి వెంకటేశ్వరరావు, శిక్షణ ఇచ్చిన ట్రైనర్లు, పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని ఆ 2 గ్రామాలు శనివారం భక్తి పారవస్యంతో పునీతమయ్యాయి. జగ్గన్నపేటలో నూతనంగా నిర్మించిన శ్రీ కనకదుర్గమ్మ గుడి ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. బంగారుగూడెంలో భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ సువర్ణ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం 6వ వార్షిక కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొంది. దుర్గమ్మ గుడి ప్రతిష్టాపనతో పాటు శ్రీ కనకదుర్గాదేవి, గణపతి, నాగదేవి విగ్రహాలను ప్రతిష్ఠించారు. దీంతో గ్రామంలో ప్రతి ఇంట ఆడపడుచులు, బంధుమిత్రుల రాకతో సందడి నెలకొంది. భీష్మ ఏకాదశి రోజున లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించడంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేలాది మందికి భారీ అన్న సమారాధనలు నిర్వహించారు. జగ్గన్నపేటలో సర్వశుద్ది అప్పారావు, బంగారుగూడెంలో సమయంతుల శ్రీహరిరావు, సమయంతుల కాశీ ఆలయ ఉత్సవ కమిటీల సభ్యులు పాల్గొని సేవలందించారు. అమ్మ దయతో అందరూ బాగుండాలని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆకాంక్షించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, బీజేపీ నాయకులు నర్సే సోమేశ్వరరావు, గట్టి మాణిక్యాలరావు, టీడీపీ నాయకులు గొర్రెల శ్రీధర్ తదితర ప్రముఖులు స్వామివార్లు, అమ్మవార్లను దర్శించుకున్నారు. అందరిదై ఉన్నట్టు అనే ఆలోచనతో మరి అమ్మవారు ఎంతో బాగా విగ్రహ ప్రతిష్ఠ జరుపుకునే కార్యక్రమం ఈ కార్యక్రమంలో నన్ను కూడా పిలిచి మరి మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికి కూడా పేరు ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ అమ్మ దయతో మన రాష్ట్రంలో అంతా బాగుండాలని, పాడి పంటలు బాగుండాలి, ఆరోగ్యం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలని చెప్పి జరిగింది. అందరికీ మంచి జరగాలని. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా రూరల్ మండలం బంగారుగూడెం గ్రామంలో శనివారం బీజేపీ విజయోత్సవం నిర్వహించింది. పార్టీ రూరల్ మండలం ప్రెసిడెంట్ సమయంతుల కాశీ ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. ఒకరికొకరు బోరులు తినిపించుకుని ఆనందాన్ని పంచుకున్నారు.
దేశ ప్రజలందరూ బీజేపీ పార్టీని నరేంద్ర మోడీ నాయకత్వం కోరుకుంటున్నారు అంటూ ఆ పార్టీ నాయకులు గట్టెం మాణిక్యాలరావు, సమయంతుల కాశీలు మాట్లాడుతూ అన్నారు. ఈ వేడుకల్లో బీజేపీ నాయకులు ఎం పృథ్వీ, తిరుమళ్ల పాండురంగారావు, నల్లూరి శ్రీనివాస్, లచ్చిరెడ్డి, సత్యనారాయణలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.